తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సీనియర్ నాయకులు ఆర్ఎస్ఎస్ విద్యార్థి పరిషత్ ద్వారా శిక్షణ పొంది అనేక ఉద్యమాలను పొంది ఉద్యమాలు నడిపినాడు. తన సర్వస్వ జీవితాన్ని భారతీయ జనతా పార్టీకి జాతీయవాదానికి అంకితం చేసిన పెద్దలు మన యొక్క రామచంద్రరావు గారు ప్రముఖ న్యాయవాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కావడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఏదైతే రాజకీయాల్లో ఈనాడు డబ్బున్నవాడే నాయకుడు అవుతాడు, ఈనాడు పార్టీలు మారుతనే నాయకుడు అవుతాడు అనేటువంటి భావనను పక్కన పెట్టి పార్టీని నమ్ముకొని తల్లి భారతి సేవలో ఉన్నటువంటి రామచంద్రరావు గారికి ఈనాడు పదవి రావడంతో యావత్తు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈనాడు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. రామచంద్రరావు గారిని ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు అవాకులు చెవాకులతో బలహీనపరిచేటువంటి మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. వారికి సరైన బుద్ధిని ఈనాడు రామచంద్రరావు గారు చెప్పారు. బిడ్డ, మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు రాబోయే రోజుల్లో నా యొక్క శక్తి ఏందో నా దమ్మేందో చేసి చూపిస్తానని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారి యొక్క జీవితమే ఒక తెరిచిన పుస్తకం. వారినాడు సంఘ బ్యాక్గ్రౌండ్తో విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాలను ఈనాడు నక్సలైట్లతో ఈనాడు అనేక రాడికల్స్ విద్యార్థులతో వీరోచితమైన పోరాటాలు చేసి జాతీయవాదాన్ని నమ్ముకొని ఈనాడు భారతీయ జనతా పార్టీకి 40 ఏళ్ళుగా సేవలు చేస్తున్న రామచంద్రరావు అధ్యక్షుడు కావడం తెలంగాణ కార్యకర్తలకు, తెలంగాణ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు ఒక సిద్ధాంతపరంగా పెరిగినటువంటి వ్యక్తికి తప్పకుండా సముచిత స్థానం ఉంటుందనేది వారి ఎంపికనే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీతో పాటుగా కౌన్సిలర్లు, ఈ సర్పంచ్, స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. నేను కంటెస్టెడ్ కార్పొరేటర్. నేను బన్సలాల్పేటలో నిలబడ్డాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి మన అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఆయనకు ఆ పదవి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మెట్టుగూడ డివిజన్ అండి, మా పక్కకే తార్నాక డివిజన్లో ఉంటారు రామచంద్రరావు గారు. ఆయన ఎట్లా అంటే ఆయన విద్యాభ్యాసం నుంచి ఆయన చాలా చిన్నతనం నుంచే పార్టీకి ఎన్నో విధాలుగా సేవలు చేసిండు. ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన ఏమంటారంటే ఉద్యమాలలో పాల్గొన్నాడు, మళ్ళీ సేవలు చేసిండు, మళ్ళీ పోలీసులతో కూడా దెబ్బలు తిన్నా కూడా ఆయనకి ఈరోజు ఇచ్చిండ్రంటే ఆయన కృషి, ఆయన కష్టము అన్నీ చూసే పార్టీ ఇచ్చింది. సో రామచంద్రరావు అన్నగారు చాలా డౌన్ టు ఎర్త్. ఆయన క్రిమినల్ లాయర్, ఆయన ఒక మంచి లాయర్ కూడా. సో ఆయనకు అన్ని విధాల పార్టీ కూడా అన్ని విధాలుగా చూసే ఆయన కృషిని చూసి ఆయన కష్టంని చూసి ఈరోజు తెలంగాణకి మాకు ఆ స్టేట్ అధ్యక్షుడిగా చీఫ్గా నియమించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఇంకా ఈ తెలంగాణలో దొంగలు ఎంతోమంది ఉన్నారు, మీకు తెలిసిన విషయమే. టీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అని కానీ వాళ్ళు చెప్పిన పథకాలు కానీ ఏవి కానీ అమలు పరచలేదు. 6 పథకాలు ఇచ్చిండ్రు, వాళ్ళు ఫెయిల్ అయిపోయినరు. అదొక ఫెయిల్యూర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ ఫెయిల్యూర్ పార్టీ. మళ్ళీ ఇంకొకటి మన బీఆర్ఎస్ పార్టీ అయితే అది ఎప్పుడో గ్రౌండ్ డ్రైన్ అయిపోయిన పార్టీ, అది ఎప్పుడో నీళ్ళలో కొట్టుకుపోయిన పార్టీ. ఇక కేవలము భారతీయ జనతా పార్టీయే రాబోయే కాలంలో తప్పకుండా మా సికింద్రాబాద్ మా స్టేట్లో, తెలంగాణ స్టేట్లో జెండా ఎగరేస్తాము. మా మోడీ గారు చేసిన స్కీమ్లు, మోడీ గారు చేసిన ఒక సంక్షేమ పథకాలని ఇంటింటికి చెప్తున్నారు. కాబట్టి అందరూ ఎట్లా అంటే అందరూ కూడా ఆయనని హర్షణీయం అంటున్నారు. మోడీ గారు ఒక డిజిటల్ ఇండియా చేస్తున్నాడు. ఆయన ఆ పథకాలను అన్నీ చేస్తున్న ప్రజలలో ఎవరు చూడు మోడీ గారు రావాలా, చదువుకున్న విద్యార్థులు కానీ ఎక్కడ కూడా చూడు మోడీ గారు రావాలనే కోరుకుంటున్నారు. కాబట్టి ఆ తెలంగాణ సెంట్రల్లోనే కాదు మా పార్టీ ఉంది. ఈసారి తెలంగాణలో కూడా మా బీజేపీ జెండా ఎగరేస్తుంది. అది తథ్యం అని చెప్తున్నా. ఈ అమ్మవారి దయతోని మన ఏమంటారు చార్మినార్ అమ్మవారి దయంతో, లక్ష్మీ దయంతో మా బీజేపీ జెండా తప్పకుండా తెలంగాణలో ఎగురుతుంది. అందరికీ బుద్ధి కూడా చెప్తుంది మా బీజేపీ పార్టీ. ఇది మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై శ్రీరామ్. భారతీయ జనతా యువ మోర్చా గోల్కొండ జిల్లా అధ్యక్షులు నితిన్ నందకర్ నా పేరు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రూల్ చేయాలి అని కింద నుంచి పైన కార్యకర్త కూడా చాలా కష్టపడి 8 ఎమ్మెల్యే, 8 ఎంపీలు, మళ్ళీ ఎమ్మెల్సీ, 48 కార్పొరేటరు
మనం పాత బస్తీలో కానీ మొత్తం తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఆ ఉద్దేశంతో ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేసినారు. కానీ గతంలో కూడా చూడవచ్చు మనం బండి సంజయ్ గారు నేతృత్వంలో తెలంగాణలో ఒక ఊపు వచ్చింది. ఊపు అంటే చిన్న చిన్న కార్యకర్త కూడా బయటికి వచ్చి భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నారు. ఇప్పుడు మన రామచంద్రరావు గారు చాలా పాత మనిషి, ఏబీవీపీ మనిషి. మళ్ళీ గతంలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని చాలా కష్టపడి ఎన్నో సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా 14 సార్లు జైలు పోయిన వ్యక్తి, మళ్ళీ నక్సలైట్తో కోట్లాడి వ్యక్తి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు కూడా ప్రిపరేషన్ ఇస్తే 2 ఎమ్మెల్సీ మన భారతీయ జనతా పార్టీకి గెలవడానికి ముఖ్య కారణం మా రామచంద్రరావు సార్ గారికి. అదేవిధంగా మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే తెలంగాణలో మెంబర్షిప్ చేయాలి అని సెంట్రల్ పార్టీ నుంచి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంకి సక్సెస్ఫుల్ చేసుకొని లక్షల మంది మెంబర్షిప్ చేయని బాధ్యత రామచంద్రరావు బాధ్యత గారి ఉంది. వచ్చే ఎలక్షన్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే డెఫినెట్లీ రామచంద్రరావు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఈ 4 కోట్ల జనాభాకి మేము పని చేస్తాం. నిజంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి మాటలతోని ఆటలు నడిపిస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లాంటి కాదు. మేము మాటలు కాదు, ఫీల్డ్లో వచ్చి పని చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈసారి వచ్చే ఎలక్షన్లో గెలిపిస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఈసారి తెలంగాణలో వస్తుంది. నేను డెఫినెట్లీ చెప్తున్నా, రామచంద్రరావు గారి నేతృత్వంలో భారీ మెజారిటీతో మేము ఇప్పుడు లోకల్ ఎలక్షన్ గెలిపిస్తాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఓల్సిలా ముఖ్యంగా పాత బస్తీలా మేము కొట్లాడాలంటే ఎంఐఎం పార్టీ కానీ మరి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఖాళీ మాటలు మాట్లాడుతున్నారు. మనం ఈరోజు కూడా చూడొచ్చు, మొత్తం డ్రైనేజ్ ఫుల్ అయిపోయింది, స్ట్రీట్ లైట్ కరెక్ట్ లేదు, అదేవిధంగా రోడ్ కరెక్ట్ లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఈ భాగ్యనగర్ జనతా మాకు అవకాశం ఇస్తే నిజంగా గ్రేటర్ హైదరాబాద్లో మా మేయర్ చేసుకొని మా రామచంద్రరావు నేతృత్వంలో భాగ్యనగర్ సేవ చేస్తామని మేము అంటున్నాం. జై శ్రీరామ్. కార్యక్రమం చేసిన అందరికీ కూడా సమన్వయాలు, అలాగే ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా డప్పులతో మరి అధ్యక్షులు ఇద్దరు కళ్యాణ్ నాయక్ గారు, అలాగే శ్రీధర్ గారు డప్పుతో స్వాగతం పలుకుతారు. మా మహిళా మోర్చా అధ్యక్షురాలు మరి శిల్పారెడ్డి గారు ఆర్థిక స్వాగతం పలుకుతారు. దయచేసి సహకరించాలి అందరూ కూడా పలుకుతున్నారు. అలాగే శ్రీధర్ గారు ఎస్సీ మోర్చా వాళ్ళు డప్పుతో స్వాగతం పలుకుతున్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు కూడా మరి